Today I am going to start the different names of Indus Valley civilizations and period to which the civilization belongs and the various views and ideas of the scholars and historians and the geographical extent of Indus Valley civilization. The period of this Indus Valley civilization 3000 BC to 1500 BC స్థూలంగా మరియు నికరంగా చెప్పేసరికి నికరంగా 2500 to 1750 BC, రైట్. స్థూలంగా, సో ద రఫ్ ఎస్టిమేషన్ ఫ్రమ్ అబౌట్ 3000 to 1500 BC. దిస్ ఈస్ ద స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్. బట్ ద టైమ్ when the Indus Valley civilization rise to its zenith. Zenith అంటే శిఖరాగ్ర స్థాయికి, తారాస్థాయికి చేరుకున్న ప్రాంతం, బాగా అభివృద్ధి చెందిన కాలం, అభివృద్ధి చెందిన దశ, అడ్వాన్స్ అండ్ మెచ్యూర్డ్, హైలీ డెవలప్డ్ ఫ్రమ్ 2500 to 1715. 3000లో ప్రారంభమైనప్పటికీ అది బాగా అభివృద్ధి చెందిన దశ మాత్రం 2500 to 1750. సో మోస్ట్ ఆఫ్ ద స్కాలర్స్ అగ్రీడ్ అండ్ యాక్సెప్టెడ్ this 2500 to 1750. So that is the reason we get like 2500 BC to 1750 is the time period of Indus Valley civilization. Next, coming to contemporary civilization to the Indus Valley civilization. This is also very important thing where we have to focus much more. Right. See, contemporary civilization to the Indus Valley civilization. There are 3 contemporary civilizations to the Indus Valley civilizations. Number 1, Mesopotamia or Sumeria. మెసోపొటోమియా నాగరికత లేదా సుమేరియా నాగరికత. నంబర్ 2, ఈజిప్షియన్ సివిలైజేషన్. Next, number 3, Chinese civilization. These 3 are the contemporary to Indus Valley civilization. ఈ 3 సింధు నాగరికతకు సమకాలిక నాగరికతలుగా పిలువబడ్డాయి. ముఖ్యంగా మెసొపొటోమియా నాగరికత లేదా సుమేరియా నాగరికత గురించి మనం చర్చించుకోవాలి ముందు. ఇది ప్రస్తుత ఇరాక్లోని టైగ్రిస్ అండ్ యూప్రటిస్ అనే నదుల మధ్య ప్రారంభమైంది. టైగ్రిస్ మరియు యూప్రటిస్ అనే 2 నదుల మధ్య ప్రాంతంలో, సంగమ ప్రాంతంలో లేదా అంతర్వేది ప్రాంతంలో ప్రారంభమైంది ఈ నాగరికత. రైట్. అంతర్వేది అంటే ఏంటో తెలుసా? దోబ్ అంటాం ఇంగ్లీష్లో. ద టర్మ్ ఇన్ ఇంగ్లీష్ that is doab, DOAB, doab means the land located between the 2 rivers. 2 నదుల మధ్యనున్న ప్రాంతాన్నే అంతర్వేది అంటాం. కృష్ణ తుంగభద్ర అంతర్వేది, గంగా యమున అంతర్వేది, విన్నారా? ఆ విధంగా. రైట్. సో టైగ్రిస్ యూప్రటిస్ doab means land located between Tigris and Euphrates in ఇరాక్ ప్రాంతంలో ఉన్న టైగ్రిస్ మరియు యూప్రటిస్ నదుల మధ్యనున్న ఆ ప్రాంతంలో ప్రారంభమైన నాగరికతే మెసొపొటోమియా నాగరికత. మెసొపొటోమియా ఈజ్ ద దోబ్ ల్యాండ్ విచ్ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ ద 2 రివర్స్ ఆఫ్ ఇరాక్, టైగ్రిస్ అండ్ యూప్రటిస్. 2 నదుల మధ్యనున్న ప్రాంతం ఇది. టైగ్రిస్ యూప్రటిస్ జాగ్రఫికల్గా చాలా ఇంపార్టెంట్. ఇది భౌగోళిక పరంగా కూడా జాగ్రఫిక్ కూడా క్వశ్చన్స్ వస్తుంటాయి ఇక్కడ నుంచి. టైగ్రిస్ అండ్ యూప్రటిస్ ఆర్ లొకేటెడ్ ఇన్ ఇరాక్. రైట్. అండ్ లేటర్ the initial point or the initial stage, the civilization started the land located between the 2 rivers, but later spread throughout the present day of Iraq, and that is modern Iraq, which is also known as Sumeria. Modern Iraq. ఈ సుమేరియానే ప్రస్తుత ఆధునిక ఇరాక్గా పిలుస్తాం.
బాగ్దాద్, మొత్తం బాబిలోనియా, ఈ మొత్తం ఈ ఆధునిక ఇరాక్ ఎంత మేరకు అయితే ఉందో దాన్ని సుమేరియా అని కూడా పిలుస్తాం. సో ద సివిలైజేషన్ ఇస్ ఆల్సో నౌన్ యాజ్ సుమేరియన్ సివిలైజేషన్. నెక్స్ట్ ఈజిప్షియన్ సివిలైజేషన్. ఈజిప్ట్ ఈజ్ very popular and famous and prosperous nation throughout the world in technology and prosperity, right? So in the mathematical calculations, the notable examples are Egypt పిరమిడ్లు ఈ మ్యాథమెటికల్ గణిత శాస్త్రానికి సంబంధించిన క్షేత్రమితి, ఆ జ్యామితిలకు సంబంధించిన ఆ సూత్రాలను అప్పుడే పిరమిడ్ల నిర్మాణంలో ఉపయోగించారు వేల సంవత్సరాల ముందు. ఎంత గొప్ప నాగరికత, ఎంత గొప్ప విజ్ఞానాన్ని సాధించారు చూడండి ఎవరు, ఈజిప్ట్ ప్రజలు, రైట్? అంతేకాకుండా మమ్మీస్ చరిత్ర అంటే ఒక శవాన్ని కొన్ని శతాబ్దాల మేరకు చెడిపోకుండా అలాగే పెట్టే ఆ పరిజ్ఞానాన్ని కూడా సాధించిన ఘనత ఈజిప్షియన్లకు ఉంది, రైట్? మరి ఈజిప్షియన్ సివిలైజేషన్ అనేది నైలు నది ఒడ్డున ప్రారంభమైంది. సో ద ఈజిప్షియన్ సివిలైజేషన్ స్టార్టెడ్ ఆన్ ద రివర్ బ్యాంక్స్ ఆఫ్ నైల్. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రివర్ నైల్? లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్ లాంగెస్ట్ రివర్ ఈజ్ నైల్. ప్రపంచంలోనే అతి పొడవైన నది. జాగ్రఫీలో కూడా చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలోనే అతి పొడవైన నది నైలు నది. ఈజిప్ట్ వరప్రసాదం అని పిలుస్తుంటాం దీన్ని, రైట్? సో నైలు నది ఒడ్డున ఈజిప్షియన్ సివిలైజేషన్ అనేది ప్రారంభమవుతుంది. చైనీస్ సివిలైజేషన్ ఆన్ ద రివర్ బ్యాంక్ ఆఫ్ హ్వాంగ్హో పేరే చాలా భిన్నంగా ఉంది, రైట్? సో హ్వాంగ్హో అనే నది ఒడ్డున ప్రారంభమైంది చైనా నాగరికత. హ్వాంగ్హో ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ ఎల్లో రివర్ అంటాం దీన్ని. ఎల్లో రివర్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. హ్వాంగ్హో ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ ఎల్లో రివర్, పసుపు నది అంటాం. బికాస్ ద రివర్ కన్సిస్టింగ్ ద స్మాల్ పార్టికల్స్ ఆఫ్ అర్త్ అండ్ శాండ్ స్టార్మ్స్. ఇసుక తుఫానులు సంభవించి ఈ చైనా ప్రాంతంలో ఈ చిన్న దుమ్ము ధూళి రేణువులు మృతిక భూ భాగానికి సంబంధించిన చిన్న చిన్న పార్టికల్స్ ఈ నదిలో మిళితమై నది సుదూర ప్రాంతానికి ప్రయాణిస్తూ ఎల్లో రివర్లో చేంజ్ అయిపోతుంది, ఎల్లో కలర్లో చేంజ్ అయిపోతుంది. అందుకే దీన్ని పసుపు నది అని కూడా పిలుస్తాం, ఓకేనా? సో దీస్ 3 civilizations are contemporary to Indus Valley civilization. So here you can see. So this is Indus Valley civilization. Okay, and around this Indus Valley civilization, contemporary to this Indus Valley civilization, one is China. Next Mesopotamia, and that is from Iraq, and Egypt from Africa, right? And 2 Asian civilizations, and one Mesopotamia, and that is from Central Asia, Mesopotamian civilization from Iraq, and Egypt from Africa. ఇవి 3 సింధు నాగరికతకు కాంటెంపరీ అంటే అదే కాలానికి చెందిన నాగరికతలు, సింధు నాగరికతతో పాటు కొనసాగిన నాగరికతలు, ద సేమ్ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు ask a fundamental question here. What did you observe through the discussion? Every civilization, what is the common factor here? Each and every civilization is started on the banks of the rivers. See, Mesopotamia on the banks of river Tigris and Euphrates, Egypt on Nile, and Chinese civilization on the banks of river Huanghe. So rivers are the natives and the birthplaces. The river banks are the birthplaces of these civilizations. Why? What is the reason behind it? The geographical extent of Indus Valley civilization. సింధు నాగరికత యొక్క భౌగోళిక విస్తృతి ఏ మేరకు ఇది విస్తరించింది, దీని యొక్క విస్తరణ ఎలా సాగింది అనేది మనం ఒకసారి
చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. జాగ్రఫికల్ ఎక్స్టెంట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. This is the important topic. Right, the geographical extent. See the geographical extent of Indus Valley civilization, mainly the northwest frontier provinces of India, right? Pakistan, Punjab, Pakistan, Sindh, and Baluchistan. Next, northwest frontier provinces of India. Next, from India, Rajasthan, Haryana, and then the state of Punjab and the state of Gujarat. This part is very important, right? And the state of Maharashtra. The state of Maharashtra, and this is the geographical extent, right? The states that comes under the Indus Valley civilization from India: Haryana, Punjab, Rajasthan, Gujarat, and then few parts of Maharashtra, right? And Kashmir is also. This is the geographical extent of Indus Valley civilization. Manda in the north, in the state of Jammu and Kashmir and present Kashmir, right? On the banks of river Chenab, which is tributary of river Indus. Next, Daimabad in the south, the state of Maharashtra, on the banks of river Pravara, which is tributary of river Godavari. Next, Alamgirpur from the state of Uttar Pradesh, on the banks of river Yamuna, on the banks of river Hindan, Hindan, which is a tributary of river Yamuna. See, next, Sutkazandaru in the west part, and that is near Makran, right? The territories of Pakistan. Sutkazandar is the western boundary of Indus Valley civilization. On the banks of river Dasht. The north boundary to the south boundary around 1100 kilometers, and the distance from the east and west is around 1500 kilometers, and the area is around 13 lakhs square kilometers. 13 lakhs square kilometers is the area of Indus Valley civilization, right? Which is 12 times larger than the present and the contemporary Egyptian civilization, and 12 times larger than the combined are of Egyptian and Sumerian civilization. That was the largest and vast extent of Indus Valley civilization in a large scale. ఎక్కువ మొత్తంలో ఇది ఏ విధంగా విస్తరించింది, ప్రపంచంలోనే ఏ నాగరికత కూడా ఇంత విశాలంగా లేదు, రైట్?
చూడండి, ఉత్తరాన మాండా ఎక్కడ, జమ్మూ అండ్ కాశ్మీర్, చీనాబ్ నది ఒడ్డున ఉంది. రైట్, చీనాబ్ నది దేనికి ఉపనది? సింధు నదికి ఉపనది. అదేవిధంగా దక్షిణానికి వచ్చేసరికి దైమాబాద్ మహారాష్ట్రలో ఉంది, ప్రవరా నది ఒడ్డున ఉంది దైమాబాద్. ప్రవరా ఈజ్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి, గోదావరి నది యొక్క ఉపనది ప్రవరా. అదేవిధంగా తూర్పున అలంగీర్పూర్ ఉత్తరప్రదేశ్లో హిందన్ నది ఒడ్డున ఉంది. హిందన్ దేనికి ఉపనది? యమునా నదికి ఉపనది. అదేవిధంగా పశ్చిమాన పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో సుత్కజందారోలో ఉంది. సుత్కజందారో ఇది ముఖ్యంగా మక్రాన్ కోస్ట్ అంటాం దీన్నే. దష్ట్ అనే నది ఉంది, నదీ తీరాన ఇది సుత్కజందారో ఆవిర్భవించి ఉంది. ఈ విధంగా అత్యంత సుదూర ప్రాంతంలో ఎల్లలు సరిహద్దులు కలిగి, అంతేకాకుండా సువిశాల లక్షణాన్ని పొందింది, విస్తృతిని పొందింది ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అందుకే ప్రపంచంలోనే అతిపెద్ద నాగరికత, అతి గొప్ప నాగరికత, సువిశాల నాగరికత, లార్జెస్ట్ సివిలైజేషన్ ఆఫ్ ద వరల్డ్ అని పిలుస్తాం. లార్జెస్ట్ సివిలైజేషన్ ఆఫ్ ద వరల్డ్ అని పిలుస్తాం సింధు నాగరికతను. కారణం ఏంటంటే భౌగోళికంగా ఎక్కువ మొత్తంలో విస్తరించింది కాబట్టి. దాదాపు కాశ్మీర్ కావచ్చు, అదేవిధంగా రాజస్థాన్, హర్యానా, గుజరాత్, పంజాబ్, పంజాబ్, పాకిస్తాన్ సింధ్, బలూచిస్తాన్, ఇవన్నీ సింధు నాగరికతలో భాగంగా ఉండేవి. రైట్. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ జాగ్రఫికల్ ఎక్స్టెంట్. ఓకేనా? ఇది ఆనాటి ఈజిప్షియన్ సివిలైజేషన్ కంటే 20 రెట్ల పరిమాణంలో 20 రెట్ల పెద్దది. అదేవిధంగా ఈజిప్షియన్ సివిలైజేషన్ను మరియు సుమేరియన్ సివిలైజేషన్ రెండింటిని కలుపుకున్నా కూడా ఆ రెండింటి కంటే 12 రెట్లు పెద్దది. ప్రస్తుత పాకిస్తాన్ దేశం కంటే కూడా పెద్దది. అంటే ఎంత గొప్ప విస్తృతిని కలిగి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే లార్జెస్ట్ సివిలైజేషన్ ద కాంటెంపరీ వరల్డ్ అని పిలుస్తాం. సువిశాల నాగరికత అని పిలుస్తాం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇంత మేరకు ఏ నాగరికత కూడా కని విని ఎరగని రీతిలో విస్తరించలేదు. అందుకే ఇటువంటి నాగరికత లక్షణాలు మరొక నాగరికతకు లేదు. నా భూతో నా భవిష్యత్, నా భూతో నా భవిష్యత్. దట్ వాస్ రైట్. నెక్స్ట్ అవర్ డిస్కషన్ ఆన్ ద ఆథర్స్ ఆఫ్ దిస్ సివిలైజేషన్. ఆథర్స్ ఆఫ్ దిస్ సివిలైజేషన్. ఈ సివిలైజేషన్ని నిర్మించిన నిర్మాతలు ఎవరు అనే దాన్ని మనం చర్చించాల్సి ఉంటుంది. నిర్మాతలు, ఆథర్స్ ఆఫ్ దిస్ civilization. Mongolites, Proto-Australites, Alpinites, and Mediterraneans. Mongolites, Proto-Australites, Alpinites and Mediterraneans. These are the 4 human races. ఈ 4 మానవ జాతులు సింధు నగర నిర్మాణంలో విశేషంగా పాల్గొనడం జరిగింది. నిర్మాణంలో కీలక పాత్రను పోషించడం జరిగింది. ఆ సింధు సమాజంలో నివసించిన మానవ జాతులు ఇవే: మంగోలాయిడ్స్, Proto-Australites, Alpinites and Mediterraneans. Most of them, 70% of people are associated with Mediterranean group, and rest of Mongolites, Proto-Australites and Alpinites up to 30%. The people of these races are up to 30%, and most of them were Mediterraneans. And these Mediterraneans were mainly Dravidians. So that is the reason the civilization is also known as Dravidian civilization. We'll discuss about the civilization. Right, they are the main authors of this civilization. సింధు నాగరికతను నిర్మించిన మానవ జాతులు, మానవ సమూహాలు, ఆ కాలంలో నివసించిన మానవ జాతులు సమూహాలు మంగోలాయిడ్లు, ప్రోటో-ఆస్ట్రలాయిడ్లు, ఆల్పినాయిడ్లు మరియు మెడిటరేనియన్లు. ఎక్కువ భాగం మెడిటరేనియన్లు మనకి కనిపిస్తారు. నెక్స్ట్, world. Bronze Age civilization. Why the name Bronze Age? And the first alloy, that is bronze, used by Harappans. The first alloy to be created by
ద ఇండియన్స్ వాజ్ బ్రాంజ్. మొట్టమొదటిసారిగా మానవుడు ఉపయోగించిన లోహం కాపర్, రాగి అయితే మిశ్రమ లోహం బ్రాంజ్, కాంశము అని పిలుస్తాం దీన్ని, కాంశం. బ్రాంజ్ మీన్స్ కాంశం తెలుగులో. రైట్, ద మిక్చర్ ఆఫ్ కాపర్ అండ్ టిన్, కాపర్ అండ్ టిన్, రాగి మరియు తగరం, టిన్ అంటే తగరం, ఈ రెండిటిని మేళవించి మిశ్రమం గావించి కాంశం అనే మిశ్రమ లోహాన్ని సింధు నాగరికతలో ప్రజలు ఉపయోగించడం జరిగింది, దాన్ని సృష్టించడం జరిగింది, దాన్ని తయారు చేయడం జరిగింది. ఆ విధంగా మిశ్రమ లోహాల వాడకంలో గొప్ప ప్రతిభను కనపరిచారు సింధు ప్రజలు. అందుకే ఈ సింధు నాగరికత కాలాన్ని కాంస్యయుగ కాలం అంటాం, కాంస్యయుగ సంస్కృతితో పిలుస్తామమ్మా, కాంస్యయుగ సంస్కృతితో పిలుస్తాం. నెక్స్ట్, ప్రోటో హిస్టారిక్ సివిలైజేషన్ అని ఎందుకు పిలుస్తామంటే, రైట్, ఇక్కడ మనం చరిత్రను 3 భాగాలుగా ఇంట్రడక్షన్ లెవెల్లో చర్చించాం. ప్రీ హిస్టారిక్, ప్రోటో హిస్టారిక్ అండ్ హిస్టారిక్. ప్రోటో హిస్టారిక్ మీన్స్ దో ద బ్యూటిఫుల్ స్క్రిప్ట్ ఈజ్ అవైలబుల్ బట్ హిస్టారియన్స్ అనేబుల్ టు అండర్స్టాండ్ ద స్క్రిప్ట్ till today. The script has to be deciphered, did not decipher, yet to be deciphered. ఇప్పటికీ ఈ స్క్రిప్ట్ని డీకోడ్ చేయలేదమ్మా, సింధు స్క్రిప్ట్ని. దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్క్రిప్ట్ ఈజ్, వాట్ ఈజ్ ఇట్? పిక్టోగ్రఫీ. పిక్టోగ్రఫీ. Indus people use the script called pictography. Is also known as Boustropedon. Boustropedon means every alternate line starts in opposite direction. ప్రతి ఒక్క ఆల్టర్నేట్ లైన్ ఆపోజిట్ డైరెక్షన్లో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి స్టార్టింగ్ లైన్ కుడి నుంచి ఎడమకి ఇలా వచ్చి, రెండవ లైన్ ఆల్టర్నేట్ లైన్ ఎడమ నుంచి కుడికి వెళ్తుంది, మూడవ లైన్ కుడి నుంచి ఎడమకి వస్తుంది, నాలుగవ లైన్ మళ్ళీ ఎడమ నుంచి కుడికి. అంటే ఎవ్రీ ఆల్టర్నేట్ లైన్ స్టార్ట్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. అందుకే దీన్ని సర్పలేఖిని అని పిలుస్తాం. పాము మెలుకులు తిరుగుతూ ఏ విధంగా అయితే ప్రయాణిస్తుందో ఆ క్రమంలో ఈ స్క్రిప్ట్ని, లిపిని సింధు ప్రజలు ఉపయోగించారు. రైట్, ఈ స్క్రిప్ట్ మొత్తం పిక్టోగ్రఫీ అని ఎందుకు పిలుస్తున్నామంటే, దిస్ ఈజ్ అన్ ఆర్ట్ ఆఫ్ రైటింగ్ స్క్రిప్ట్ విత్ pictures, diagrams and small icons to represent their feelings and to communicate with the contemporary civilization. This art of script called pictography used by Harappans. Entire script is filled with pictures and small icons like this kind of icons. Like sometimes swastik symbols are used, and sometimes 2 lines and sometimes 3 lines. Okay, right. This kind of icons and small pictures were used, so that is the reason pictography. అందుకే దీన్ని చిత్రలిపి లేదా బొమ్మల లిపి అంటున్నాం, కారణం అదే. రైట్, అందుకు సింధు నాగరికత ఈ లిపి నేటికి అధ్యయనం చేయబడలేదు, అధ్యయనం చేస్తున్నప్పటికీ అర్థం చేసుకోబడలేదు. కాబట్టి దాన్ని ప్రోటో హిస్టారిక్ కల్చర్, చారిత్రక సంధియుగ నాగరికత అంటామమ్మా. కాంస్యయుగ మరియు చారిత్రక సంధియుగ నాగరికతగా పిలుస్తాం. ఎందుకంటే చారిత్రక యుగానికి మరియు చారిత్రక పూర్వయుగానికి సంధి కాలంలో ఉంది. సంధి కాలంలో లిపి ఉంది, కానీ లిపి అర్థం చేసుకోబడలేదు. అందుకే సంధి కాలంలో ఇది కొట్టిమిట్టాడుతోంది, సంధి కాలంలో ఇది వేలాడుతోంది. కాబట్టి దీన్ని చారిత్రక సంధియుగ నాగరికత అని పిలుస్తాం. నెక్స్ట్, ద్రవిడియన్ సివిలైజేషన్ అని ఎందుకు పిలుస్తామంటే, మోస్ట్ ఆఫ్ ద మెడిటరేనియన్స్ దే ఆర్ ద్రవిడియన్స్ అండ్ దే ఆర్ డిఫీటెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఆరియన్స్ అండ్ ఫైనలీ they advanced towards the extreme southern part of India. They moved towards, came down to southern part of India. చూడండి, ఆర్యుల చేతుల్లో ఓటమి పాలైన సింధు ప్రజలు అక్కడి నుంచి ఓటమి పాలైన తర్వాత తమ ప్రాంతాలని వదిలి భారతదేశానికి దిగువ ప్రాంతంలోకి వచ్చేసారు, దక్షిణాదికి తరలి వచ్చారు. దక్షిణాదికి వచ్చి ద్రవిడ సంస్కృతిని ప్రారంభించారు. అందుకే వీరిని ద్రవిడియన్స్ అని కూడా పిలుస్తారు, హరప్పన్స్ని. రైట్, అండ్ హెన్స్ ద సివిలైజేషన్ కేమ్ టు బి నౌన్ యాజ్ ద్రవిడియన్ సివిలైజేషన్. నెక్స్ట్, కమింగ్ టు హరప్పన్ కల్చర్, హరప్పన్ సివిలైజేషన్. రైట్, హరప్ప వాజ్ ద టైప్ సైట్ ఆఫ్ దిస్ సివిలైజేషన్. టైప్ సైట్ we discussed.
Type site means the first site excavated in the archaeological excavations. ఒక క్షేత్రాన్ని తవ్వి తీసే సమయంలో ఏ ప్రాంతంలో అయితే క్షేత్రం బయలుపడిందో ఆ ప్రాంతం పేరు మీదుగా ఆ సింధు నాగరికతను హర్రప్పా నాగరికత అని పిలుస్తున్నాం. రైట్, సింధు నాగరికత తవ్వకాల్లో బయలుపడిన మొట్టమొదటి ప్రాంతం హర్రప్పా కావున ఈ నాగరికతను హర్రప్పా నాగరికత అని కూడా పిలుస్తున్నాం. సో దిస్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ హర్రప్పన్ సివిలైజేషన్ బికాస్ Harappa is the type site. Type site means the first site excavated and exhumed from the archaeological excavations. Archaeological excavations. రైట్, తవ్వకాల్లో మొట్టమొదటి సైట్ టైప్ సైట్ అంటాం. ఆ టైప్ సైట్ హర్రప్పా కావడంతో దీన్ని హర్రప్పన్ సివిలైజేషన్ అని పిలుస్తాం. లార్జెస్ట్ సివిలైజేషన్ ఆఫ్ ద వరల్డ్. మనం ఇది వరకు చెప్పుకున్నట్లు రైట్, తూర్పు పడమర ఉత్తర దక్షిణానికి సుదూర ప్రాంతంలో ఎక్కువ ప్రాంతం విస్తరించి 13 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తరణను కలిగింది ఈ నాగరికత. అందుకే దీన్ని ప్రపంచంలోనే సువిశాల నాగరికత అని కూడా పిలుస్తాం.